అది శివుడి తాలూకు లక్షణం. శివతత్వం గురించి మనం ఆలోచించుకోవాలి అన్నప్పుడు కథలు చెప్పుకుంటూనే ఉంటాం కానీ తత్వం ఏదో అనుకున్నాం కదా, మనం పేరు పెట్టాం. శివతత్వము చెప్తాను అంటాం చాలా తప్పు. అది ఎలాంటిది అంటే, మాతా మే వంశ అన్నట్టెవడో, మా తల్లి గొడ్రాలు అని. దేవుడే నీ తల్లి అంటే గొడ్రాలు అంటావు, నీ తల్లి అంటే నువ్వు కొడుకు ఉన్నట్టే కదా. కొడుకుంటే ఆ తల్లి గొడ్రాలు ఎలా అవుతుంది? గొడ్రాలే అయితే నువ్వెలా పుట్టావు అంటే, అలా కాదయ్యా, చాలా కాలం సంతానం లేదు, తర్వాత ఎప్పుడో వచ్చింది, నన్ను దత్తత చేసుకుంది అని సర్దాలి కొంచెం. నేను ఆవిడికి పుట్టినవాడిని కాదు, ఆవిడ సంతానం లేదు, కానీ ఆవిడ నన్ను పెంచుకుంది, మా అమ్మ అంటున్నాను, ఆవిడ గొడ్రాలు అన్నమాట నిజమేను అని ఏదో సర్దుకుంటాడు. అలాగే శివతత్వం చెప్తాను అంటే శివతత్వం చెప్పడానికి శక్యం కాదు, శివతత్వం చెప్పబడేది కాదు. మరి ఎందుకు చెప్పలేదండి అంటే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని శృతులన్నీ చెబుతున్నాయి. ఆ బ్రహ్మ యొక్క ఆనంద స్వరూపమైనటువంటి శివతత్వాన్ని వేదములు కూడా చెప్పడానికి శక్యం కాదు. మరి ఎందుకు వచ్చారు మీరు అంటే, తత్వం అంటే తత్వం కాదు, ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనని అనుగ్రహించడానికి ఆ పరమాత్మ కొన్ని సగుణమూర్తుల్ని ధరించి మన కోసం వచ్చాడు. శ్రీమద్భాగవతంలో కూడా ఇదే పద్యం ఉంది. దురధిగమ ఆత్మతత్వ నిగమాయ తవ ఆత్మతనోహం చరిత మహామృతాబ్ధి పరివర్త పరిభ్రమణాః న పరిలషంతి కేచిద్ అపవర్గమపి ఈశ్వరా తే చరణ సరోజ కులసంగ విశిష్ట గ్రహాః అని శ్రీమద్భాగవత దశమస్కంధంలో పద్యం, వేదవ్యాస భాగవతంలో. అంటే శుద్ధ సచ్చిదానందకరమైనటువంటి పరతత్వం పరమాత్మ, అది దురధిగమం, ఆత్మతత్వం తెలుసుకోవడానికి వీల్లేంది, చేతకాంది. అందుచేత దురధిగమ ఆత్మతత్వ నిగమాయ, అలాంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం నీవు కృష్ణ పరమాత్మగా అవతరించి వచ్చావు నాయన. మాతోటి తిరిగావు, మాతో సజ్జనం తిన్నావు, మాతో గోళి వెళ్ళి ఆడుకున్నావు, మాతో స్నానాలు చేసావు సరదాగా, మాది ఇంట్లో ఉండేటువంటి వెన్న మేగడ దొంగతనం చేసి చూపించావు. ఇలాంటివన్నీ లీలనన్నీ చూపించి మాతో తిరిగి ఎంతో సరదాగా మాకు కనిపించి, మాకు పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, ఈ ఆనందం అంటే ఇలా ఉంటుంది అని నేర్పావు. అంటే ఒక చోట అన్నారు రాష్ట్రంలో, భాగవతంలో కూడా అంటారు, అహోభాగ్యం నందగోపం రజౌగతాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పరమానంద స్వరూపమైన పూర్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మే ఆయనకి స్నేహితుడిగా ఉన్నారు వాళ్ళు. ఆ గోపాలకులు ఎంత అదృష్టవంతులో, ఆ గోపికలు ఎంత భాగ్యవంతులో, వాళ్ళు ఎన్ని జన్మల తపస్సు చేశారో కదా, ఆ కృష్ణుడు వాళ్ళకి స్నేహితుడు అయ్యాడు. ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఆడుకున్నాం, ఇక్కడ సర్జన్నాలు తిన్నాం, ఇక్కడేమో మా చీరలు లాగేయడని ఒక ఆవిడ అంటుంది, లేకపోతే ఇక్కడేమో వేణువు వాయించేయడని ఇంకో ఆవిడ ఉంటుంది. ఎంత ఆనందపడ్డారు వాళ్ళు. కానీ ఆయన ఒరిజినల్ స్టేజ్ ఏమిటి అంటే శుద్ధ సచ్చిదానందకరమైన పరమాత్మ స్వరూపం. అది తెలియదు ఎవరికి, ఈ కథలు తెలుస్తాయి. అలాగే శివుడు కూడా నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి శివతత్వం మనకి తెలియడం బోధపడదు కనుక దాన్ని బ్రహ్మాది దేవతలు కూడా వర్ణించడం సాధ్యం కాదు. కాబట్టి దానికి కొంచెం కింద తత్వం సగుణతత్వం, సగుణమైన రూపం. శివుడు అంటే ఒక రూపం మన కళ్ళారు కనిపిస్తుంది, 3 కన్నులు, ఒక పెద్ద జటాధారి, ఒంటి నిండా చితాభస్మం పూసుకున్నవాడు, లేకపోతే త్రిశూలం పట్టుకున్నవాడు, ఓ వ్యాఘ్ర చర్మం ధరించిన వాడు. అదే గజ చర్మం అని కొంతమంది, వ్యాఘ్ర చర్మం అని కొన్ని రకరకాలు ఉన్నాయి. గజాసురుణ్ణి సంహరించి గజ చర్మాంబరధారి అని ఒకటి, లేక దిగంబరుడు అనేటువంటి పక్షం ఒకటి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన అవతారం, ఆయా కార్యక్రమాలని బట్టి ఆయనకు ఆ రూపం కల్పిస్తూ ఉంటాం. ఇలాంటి ఒక రూపం కనిపిస్తోంది. ఆయన స్మరహరుడు, మన్మథుడిని చంపాడు, త్రిపురాసురుల్ని సంహరించాడు, 3 కళ్ళు ఉన్నాయి, లేకపోతే జటలు ధరించున్నాడు. ఈ రకమైనటువంటి రూపం. ఆయన నల్లగా ఉన్నాడని కొంతమంది, తెల్లగా ఉన్నాడని కొంతమంది. తెల్లగా ఉన్నాడు నీలకంఠుడు, నల్ల కంఠంలో మాత్రం నల్లగా ఉంటుంది. ఆయన జటలన్నీ కూడా పింగళ వర్ణంలో చాలా పెద్ద మెరుస్తూ ఉంటాయి. అలాంటి ఓ నెత్తి మీద గంగమ్మ పెట్టుకుంటాడు, చంద్రశేఖరుడై ఉంటాడు అని ఓ రూపం మనం పిక్చర్ ఇచ్చాం. ఈ పిక్చర్ తెలుస్తుంది, ఇది తెలియడానికి అభ్యంతరం లేదు. కానీ ఈ పిక్చర్కి ఇంతే అర్థం చెబితే మనం ఇక్కడే ఉన్నట్టు. ఈ పిక్చర్ కూడా కొంచెం లోతుకెళ్ళి అర్థాలు మార్చుకుంటే అప్పుడు తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఆయన స్మరహరుడు అన్నాం. కొంచెం ఆలోచించండి, స్మరహరుడు అంటే ఏంటి అని అంటే
స్మరుడు అంటే మన్మథుడు, మన్మథుడిని చంపినవాడు అని. మన్మథుడిని చంపడం ఎప్పుడు వస్తుందండి? మన్మథుడు అంటే కోరికలు అన్నమాట. కోరికలు ఎప్పుడు పోతాయి అని అంటే, విర్జతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటూ ఉపనిషత్. ఆ ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఆత్మవస్తువు నేనే అంతా అయి ఉన్నాను కనుక నేను పొందాల్సిన వస్తువు మరొకటి లేదు. అంచేత నేను దేన్ని పొందుతాను? కినిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరే అని బృహదారణ్యకం చెబుతుంది. నాకంటే రెండో వస్తువు ఏదైనా ఉంటే అది నాకు కావాలని కోరుకుని దాన్ని పొందడానికి నేను ప్రయత్నం చేయాలి. రెండో వస్తువే లేదే, దేన్ని కోరుతాం? దేనికోసం ఈ తాపత్రయం అంతా? అంచేత నేను కోరదగినది ఏమీ లేదు అనే నిర్ణయం అవుతుంది. అప్పుడు కోరికలు పోతాయి. అది స్మరదాహం అంటే. కోరికలు నశించడం అంటే మన్మధుడు పిక్చర్ వేసి వాడిని చంపేశాడు, తర్వాత మళ్ళీ ఆ బూడిదని బతికించాడు, రతి విలాపం కథ వేరు. కానీ స్మరహరుడు అంటే మన్మధుడిని చంపడం ఒకటే కాదు, కోరికల్ని చంపడం. కోరికలు చావడం ఎప్పుడు కుదురుతుంది? నిజం తెలిస్తే కుదురుతుంది. కామం వస్తు విచారతోచ్చిన దయం పారుష్య హింసాకృత అని శంకరాచార్య వారి వర్ణన చేస్తూ విద్యారంజల వారు శంకర విజయంలో రాస్తారు. కామం వస్తు విచారతోచ్చిన దయం, కోరికలు ఎలా పోగొట్టారు అంటే నిత్యానిత్య వస్తు వివేకం చేత పోగొట్టారట ఆయన. ఆత్మా నిత్య అతో అన్యదార్థం. ఆత్మ ఒక్కటో నిత్యం, ఆత్మ తప్ప మిగతా వస్తువులన్నీ అబద్ధం, కల్పితం. కనుక వాటి మీద కోరిక అనవసరం. అంచేత ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగ్రహాత్ పూర్ణం వినిర్గమ్యతాం అని ఆచార్య స్వాముల వారు సోపాన పంచకంలో చెప్తారు. అందుచేత స్మరహరుడు అనే మాటకు అర్థం ఏమిటి? మన్మధుడిని చంపాడు అని కథాభాగం మాత్రమే చదివితే కథ వరకే ఉంటుంది. మరి ఆ కథకి అంతరార్థం ఏమిటి అనేది కొంచెం ఆలోచించుకున్నప్పుడు ఆ స్మరహరుడు అంటే కోరికల్ని చంపుకోవాలి. కోరికల్ని చంపుకోవాలి అంటే నిజమేదో తెలుసుకోవాలి. తెలిసిన వాడికి కోరికలు ఉండవు. అది ఒకటి. అలాగే ఇంకొక వ్యాఖ్యానం చాలా పెద్దవాళ్ళు చెప్తారు. స్మర అంటే స్మరించడం, అంటే శివనామాన్ని స్మరించడమో లేక భగవంతుణ్ణి కొలవడమో ఏదో అనుకోండి. వాళ్ళు స్మరించేటువంటి వాళ్ళు భక్తులు. ఆ భక్తుల యొక్క హ అంటే హృదయాకాశమందు, రా అంటే ప్రకాశించేవాడు అని. స్మరహర అంటే ఎప్పుడూ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళ హృదయంలో ప్రకాశించేవాడు కనుక స్మరహర అని. ఎంత బాగుంది చూడండి. హ అంటే ఆకాశానికి అర్థం. రా అంటే వన్య బీజం, సంకేతం, ప్రకాశించేది అని. ఎక్కడ ప్రకాశిస్తాడు ఆయన అని అంటే హృదయంలో ప్రకాశిస్తాడు. ఎవరికి? మీకు మాకు కాదు. నిత్యం ఆయన్ని స్మరించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఉదయనాచార్యుల వారు కుసుమాంజలి గ్రంథంలో రాస్తూ ఓ మాట అన్నారు. కారంకారమలౌకిక అద్భుతమయం మాయావశాత్ సంహరం హారం హారమపి ఇంద్రజాలవదిదం యః కుర్వన్ జగత్ క్రీడతి తం దేవం నిరవగ్రహ స్ఫురదభిక్షానానుభావం భవం విశ్వాసైకభువం శివం ప్రతి నమన్ భూయాసమంతేష్వపి. ఆయన శివుడిని నమస్కారం చేస్తూ నా జన్మలకి నాకు శివుడి మీద భక్తే కలగాలి అని కోరుకున్నాడు. శివం ప్రతి నమన్ భూయాసం అంతేష్వపి. జన్మాంతరాలు ఎన్ని జన్మలు వచ్చినా సరే నాకు బాధ లేదు. మన శివానంద లహరిలో కూడా ఉంది నరత్వం కీటత్వం అంటూ. పశువులుగా పుట్టచ్చు, పురుషులుగా పుట్టచ్చు, మనిషిగా పుట్టచ్చు, లేదా క్రిమికీటకాలుగా ఉండొచ్చు. ఏదైతేనే ఆ జన్మలో కనుక నా మనస్సులో శివభక్తి అంటూ ఉంటే ఆ జన్మ ఏ జన్మైనా నాకు అక్కర్లే, పర్వాలేదు. కానీ శివభక్తి లేని మానవులు చెప్ప అది అనవసరం. నేను మానవుడిగా పుట్టాను, శివభక్తి లేదు అంటే ఉపయోగం లేదు. నేను పశువుగా పుట్టాను, శివభక్తి ఉంది, సంతోషం. శివభక్తి ఉంటే ఏ జన్మ నాకు అనవసరం, శివభక్తే ఉండాలి అనే విషయాన్ని శివానందరహరిలో చెప్తారు. అలాగే ఈయన ఏమంటున్నాడు? శివం ప్రతి నమన్ భూయాసం అంతేష్వపి అని. శివుడికి నమస్కారం చేస్తూ నేను పుడతాను అని. ఎలాంటయ్యా శివుడు ఎక్కడున్నాడు చూపించు అని అంటే విశ్వాసైక భువం శివం ప్రతి అని విశేషం. చాలా అందమైన మాట. విశ్వాసంతో ఉన్నట్టు ఆయన. ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేదు. శివుడు ఉన్నాడు అని అంటే నిన్న మనం చదువుకున్న చూడండి, గులకరాయిలో శివలింగం వచ్చింది, పెద్ద శివాలయం తయారైంది అక్కడ. లేడు అంటే లేదంటే ఏం చేస్తాం? లేడనేవాడికి కనపడ్డు, లేదు. ఉన్నాడు అనుకునేవాడికి ఎక్కడ పడితే అక్కడే శివుడు కనిపిస్తాడు. అంచేత విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసైక భువం శివం ప్రతి నమన్ భూయాసం అంతేష్వపి. ఆయనకు విశేషణాలు వేసి వెనకాల వర్ణనంతా చేసేట. ఆయన ఎలా చేస్తాడు అంటే జగత్తుని సృష్టి చేస్తూ ఉంటాట. సృష్టి చేసేటప్పుడు
ఆయనకి ఇది నాది అని మమకారంతో సృష్టించడు. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే అబ్బో ఎంత కష్టపడి కట్టుకున్నానండి, ఇంటి మీద వేగ వాడడానికి లేదు, దానిలో కాస్త నీరు ఏదైనా ఆగింది అనుకోండి పక్కవాడి మీద పెద్ద కోపం వచ్చేస్తుంది. మనం సివిక్ సెన్స్ ఎంత అద్భుతం మంది లోకం చూస్తూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది. రోడ్డు తుడిచి కాలంలో పోసేస్తారు మన వాళ్ళందరూ. మట్టి అంతా రోడ్డు మీద మట్టి ఉంటుంది, ఈ ఈ ఇంటి దగ్గర వీళ్ళు తుడిచి పక్కింటి తోసేస్తారు, వాడు తోసి మళ్ళీ ఎప్పకు తోస్తాడు. ఇలాగా ఇది బంకులు ఆడుకుని రోడ్డు మీద ఉన్న తీర్మానం అంతటినేమో రోడ్డు తుడిచేవాడు కాలంలోకి పెడతాడు, మళ్ళీ ఈ కాలువ తుడిచేవాడు తీసుకుని మళ్ళీ రోడ్డు మీద వేస్తాడు. ఎవడు ఇక్కడి నుంచి తీసి అవతల పారేద్దామని ఎవడు అనుకోడు. ఇక్కడికిక్కడే ఈ ఇంటివాడు పక్కింటికి, పక్కింటి వాడు ఈ ఇంటికి, రోడ్డు మీద కాలువలోకి, కాలువలోకి రోడ్డు మీదకి, ఇలాగే జంప్ చేస్తున్నారు తప్ప ఇది మొత్తం క్లియర్ చేసేద్దాం, ఎవడు కనిపించింది ఏదైనా చెప్తుంటే ఇది ఎక్కడక్కడ లేకుండా పక్కవాడికి ఉపయోగం బాధపడకుండా చూసేద్దాం అనే ఆలోచన చాలా కొంతమందికే ఉంటుంది. అలాగే మనం కూడా ఏమవుతుంది, మనకి కష్టం వచ్చింది, పక్కవాడికి ఏమైపోయినా పర్వాలేదు, మన కష్టం దాటడం కోసం పక్కవాడికి కష్టం కలిగించి మనలో ఉండేటువంటి దుమ్ము దోగర పక్కవాడి దానిలో పోసేసి మనం క్లియర్గా ఉందాం అనుకుంటున్నాం. కానీ అది కూడా మందే అనే భావం ఉంటే, ఉదారమైనటువంటి విశాలమైన భావం ఉండి జగత్తంతా నాదే, ఆత్మౌపమ్యేనా జగత్తుని చూడడం అనేటువంటి భావం ఉంటే ఆ దారి వేరు. ఆ భావం కావాలి మనకు. అది శివభావన అంటే. దానికోసం ఏ శరీరం వచ్చినా మాకు అనవసరం, దానిలో బాధ లేదు అని. మరి 3 కళ్ళు ఏంటండి, ఎగుడు దిగుడు కళ్ళు, ఈ మాట ఏమిటి అని కూడా విచారణ చేస్తే ఆలోచించినప్పుడు తాత్విక అర్థాలు వేరేగా ఉంటాయి. మనం చెప్పుకునే మామూలు కథ ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు, ఈ 3 ఆయన కళ్ళు. సోమ సూర్య అగ్నిలోచన అని పేరు. సూర్య చంద్రుడు, అగ్నిహోత్రుడు. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడం కన్ను, 3వ కన్ను అగ్నిహోత్రం. ఈ 3వ కన్ను అనేది అగ్నితోటి ఏం చేస్తుంది అంటే దానిలో అది జ్ఞానాగ్ని అన్నమాట. దానితోటి మన్మథుడిని చంపాడు. మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్న అర్థమే వస్తుంది. 3వ కన్ను తెరిస్తే అంటే జ్ఞానం కలిగితే, స్మరుడు అంటే మన్మథుడు కోరికలు పోతాయి, జ్ఞానం చేత కోరికలు పోతాయి అనేటువంటి తాత్వికాంశం. ఇది సోమసూర్యాగ్నిలోచన అనే దగ్గర మరొక శాస్త్రీయమైన అర్థం ఏం చెప్తారంటే, ప్రతి మనిషికి మనకు అనుభవంలో ఉన్నవి ఏంటి అంటే, ఈ వస్తువు నేను తెలుసుకుంటున్నాను, ఇది తెలుసుకుంటున్నాను అంటే జ్ఞాత వీడు, తెలుసుకునేవాడు. ఆ వస్తువు తెలియబడే వస్తువు, దాన్ని తెలుసుకోవటం తెలివి అని మధ్యలో ఉంటుంది. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అని త్రిపుటి అంటారు దీన్ని. 3 ఈ త్రిపుటికి సంకేతంట 3 కళ్ళు. జ్ఞాతృ జ్ఞేయములు అందరికీ తెలుస్తూ ఉంటాయి, కానీ జ్ఞానం తెలియదు. ఆ జ్ఞానం 3వ కన్ను స్వరూపం. చూసేవాడు, చూడబడేది. ఇప్పుడు వెలుతురు వచ్చిన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఏం చేస్తాడు, మనకి తక్కువ వస్తువులన్నింటినీ కనిపింపజేస్తాడు చక్కగా. సూర్యుడు ఉంటే కనిపించదు. కానీ సూర్యుడిని ఎవరు ప్రకాశింపజేస్తారు? ఓ దీపం ఉంది, దీపం ఉంటే మనందరికీ వస్తువులు కనిపిస్తాయి. దీపం కనిపించాలంటే దాని కాంతి దానికి చాలు, దానికి ఇంకో అపేక్ష లేదు. ఇది మనకు ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతికుతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటూ ముండకోపనిషత్ వాక్యంలో ఉన్నాయి. సరే, ఉపనిషత్ విచారంలోకి నేను వెళ్ళాను, కానీ మనకి భగవద్గీత మనందరికీ కొంచెం తెలిసినట్టుగా ఒక అభిమానం ఉంది మనకి. కానీ శంకరాచార్య వారు రాసిన భాష్యం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన మొదట్లో భాష్యం, భగవద్గీతకి భాష్యం రాస్తూ ఉపక్రమణికలో ఏమన్నారో తెలుసా? అంటే భగవద్గీతకి పదార్థ నిర్ణయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకంటే ముందు చాలా మంది ఈ శ్లోకానికి పద విభాగం చేసి ఈ పదానికి అర్థం, ఈ పదానికి అర్థం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ గీతా తాత్పర్యం వాళ్ళ ఎవరికీ తెలియలేదు. ఆ తాత్పర్య నిర్ణయం చేయడం చాలా కష్టమైన పని. దానికోసం నేను చాలా చిన్న ప్రయత్నం, సంక్షేపత వివరణం క్రియతే మయా, చాలా చిన్న ప్రయత్నం చేసి భగవద్గీత భాష్యం రాస్తున్నాను. అంటే భగవద్గీత ఎక్కడికక్కడే అతుకులు బొమ్మలా కనిపిస్తుంది. ఓ దానికి రెండో దానికి సంబంధం లేకుండా, ఓ చోట కర్మ అని, ఓ చోట భక్తి అని, ఇంకో చోట జ్ఞానం అని, ఇంకో చోట శరణాగతి అని, అన్ని రకరకాలుగా ఉంటుంది. ఇందుకే ఏం చెప్తున్నాడు అనే విషయం తేలడం. మొదటి నుంచి చివరి వరకు ఇది మన ఉపన్యాసాలాగా ఏం మొదలెట్టావు, ఎక్కడ మొదలెట్టావు, ఎక్కడ తేలేవు అంటే ఏం తెలియదు, ఏదో జ్ఞాపకం వచ్చిందల్లా చెబుతున్నాం అనే మాటలాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఏకవాక్యత చెప్పి గీతా తాత్పర్య నిర్ణయం చేయాలి అంటే ఆచార్య స్వాముల వారి భాష్యం కావాలి.
అలాగా త్రిలోచనం అనేటువంటి మాటకి 3 లోచనములు అనేటువంటి దానికి కూడా అంతరార్థాలు మనం చెబితే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములనే త్రిపుటి స్వరూపంగా ఉండాలి. ఆ త్రిపుటి అంతా కూడా మనకి బాగా స్పష్టంగా తెలిస్తే అప్పుడు జ్ఞాన బోధ కలుగుతుంది అని ఒక మాట. లేదా సూర్యుడు చంద్రుడు నిప్పు అనేటువంటి 3 నేత్రములు అని ఒక మాట. మరి ఈ చితాభస్మం అంటే ఏంటండి? శవం ఊడికి రాసుకోవడం ఏమిటండి అని ఆలోచించాలి కదా. చితాభస్మం అంటే చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారి కంఠే భుజగపతిహారి పశుపతి అని శంకరాచార్య వారు వర్ణించారు. వర్ణించిన సందర్భం వేరనుకోండి. అంతా అమ్మ నీదయ్య కానీ ఆయన దగ్గర ఏం లేదు, అంత ఖాళీ పాతూరి బుల్లెంకమ్మ కూడా అనుకున్నాం కదా. నిన్న భవాని పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి జాతకం తిరిగింది. అంతకు ముందు మాతో వారాలు చేసుకుని చదివిన వాడేను, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మంచి కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ ఆస్తి అంతా నేది, సోపు చేసేదంతా ఆయనను అనే అర్థంలో వాడాడు అక్కడ. చాలా అట్ట పెట్టండి. కానీ మనకి ఏం కావాలంటే ఆయన స్వరూపాన్ని వర్ణించిన శ్లోకం అది. చితా భస్మాలయప, శవం బూడిగా ఒంటి నిండా పూసుకుంటాడు. గరళ మచనం, తినేది విషం. దిక్పటధర, దిగంబరుడుగా ఉంటాడు. దిక్పటధర జటాధారి, జడలు కట్టేసినటువంటి, కనీసం నూనె రాసుకుని దువ్వుకోవడానికి కూడా చేతిలో డబ్బు లేదు అన్నమాట. దువ్వెన కొనుక్కోవడానికి డబ్బు లేదు, కొబ్బరి నూనె ఇంట్లో లేదు, జడలు కట్టేసి ఉంది జుట్టంతా. భుజగపతిహారి, పాములన్నిటినీ పెట్టుకున్నాడు ఒంట్లో ఆభరణాలు. ఏదో బంగారపు వస్తువులు పెట్టుకోవడమో మణిమాణిక్యాలు పెట్టుకోవడానికో అంటే అవి లేక అందరూ వదిలేసినటువంటి వాటిని మనలో వేసుకోవడం. కొంతమంది పిచ్చాళ్ళు ఉంటారు చూడండి, ఉన్మత్తులుగా తిరుగుతూ ఉంటారు. మనం ఏదైనా పారేస్తే వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళ వేసుకుంటూ ఉంటాం. అందరికీ వద్దన్న విషయం వాడికి కావాలంట. అది వైరాగ్యం అనొచ్చు, లేదా ఒక రకమైన అమాయకత్వం అనొచ్చు. దాని తాలూకు స్వరూపం అక్కడ లేకపోవడం అనొచ్చు ఏదో. అలాగే జటాధారి భుజగపతిహారి పశుపతి. ఆయన పోని పరిచయం ఎలాంటిది అంటే చాలా మంచి నాయకత్వం, గొప్ప వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో చేరారు అందామా అంటే పశువులందరికీ పతికాయన. ఆయన దగ్గర ఉన్న జనం అందరూ పశువులే అన్నారు. అలాంటి పశువులందరి మీద ఆధిపత్యం గలవాడు. మరి ఇలాంటప్పుడు ఈయన త్రిజగదీశ్వరుడిగా ఎందుకున్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఏది అక్కర్లేదు అనే భావం ఉంది. అంచేతే అందరికీ అన్నీ ఇవ్వగలుగుతున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేనివాడని కాదు, కానీ కొంతమంది అన్నీ ఉన్నా ఏమీ పెట్టుకోరు. వచ్చిన వాళ్ళకి షడ్రసోపేతంగా భోజనాలు పెడతారు. ఇవాళ ఏమిటా నువ్వు అంటే నేను ఉపవాసం అండి, వాళ్ళు నేను అన్నం తిన్నాను అంటే. వాళ్ళ ఇంట్లో లేదా అంటే లేకపోతే 1000 మందికి భోజనం ఎలా పెట్టారు? అందరికీ ఉంది, అందరికీ ఇస్తారు. తను మాత్రం నాకేమిటది ఇంట్రెస్ట్ లేదండి. దీపావళిలోనో 1000-2000 రూపాయలు తగలబెట్టి ఖర్చు పెడతారు. ఇంటి యజమాని ముసలాయన ఉంటాడు, ఆయన ఏం కాల్చడు. ఖర్చు పెట్టుకోవడానికి ఇంత వస్తువు కొనుక్కుంటాడు, ఎంత సరదా చేస్తాడు, పిల్లలందరి చేత కాల్పిస్తాడు, కానీ ఆయన మాత్రం ఏమీ కాల్చుకోకుండా ఉంటాడు. అలాగా పరమేశ్వరుడు సకల సంపదలు గెలిగిన వాడే అయినా ఆయన వైరాగ్య బుద్ధి చేత ఇవేవి అక్కర్లేదనుకునే ఉద్దేశంతో వాటిని అన్నిటికీ దూరంగా ఉన్నాడు. కానీ మనందరికీ అన్ని ఇవ్వగలిగిన వాడు. ఈ అర్థం కాళిదాసు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే స్వయం కృత్తివాసాహ. సమస్త విధమైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడైనా, అలాంటి ఐశ్వర్యం ఆయన సొత్తు అయినా త్రిజగదీశ్వరుడు అని పేరు. జగదీశ్వరుడు అంటే ముల్లోకాలకి స్వామి, యజమాని. మరి ఎంత గొప్పవాడు. కానీ ఆయన ఏం చేస్తాడు? చర్మం ధరంకి, లేదా అసలు బట్టలు లేకుండా, లేదా చర్మాంబరిహారిగానో ఉండిపోతాడు. అష్టాభినయస్య కృత్స్నం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమాన. 8 రకాల శరీరాలను ధరించి అష్టమూర్తిగా, నిన్న మనం అనుకున్నట్టుగా పంచమహాభూతములు, సూర్యచంద్రులు, యజమానులు అనే 8 రూపాలలో ప్రపంచాన్ని అంతటినీ తానే భరిస్తున్నా నేను చేస్తున్నాను అనే అహంకారం ఆవంత కూడా లేనటువంటి వాడు, అభిమానం ఏమాత్రమూ లేనివాడు. మరి కాంతాసం నిష్ప్రదేహో వ్యవిషయ మనసాం పరస్తాద్ యతీనాం. యతీశ్వరులు అంటే స్త్రీ వాంఛలు ఇవి లేకుండా చాలా వైరాగ్యంతో కూడి ఉంటారు అంటాం. ఈయనేంటి అంటే ఇవాళ సన్యాసం పుచ్చుకోలేదు. ఈయన పెళ్ళానికి శరీరంలో సగభాగం ఇచ్చాడు. దాంతో సరిపోక ఇంకో అమ్మాయిని ఎత్తెక్కించుకున్నాడు, గంగమ్మని. గంగా పార్వతీ సమేతమైన రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. కానీ అంత స్త్రీ వ్యామోహం గలవాడాండి అంటే యోగీశ్వరేశ్వరుడు.
ఎక్కడ ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఊర్ధ్వరేతస్థుడు, ఆయనకి ఎక్కడ స్త్రీ సంగము స్త్రీ వ్యామోహము అనేది లేదు. కానీ కరుణా సముద్రుడు, భార్యను ఎలా గౌరవించాలో తెలుసు, అంతవరకే. అంతే తప్ప ఇంకా అంతా ఆడవాళ్ళేమయం, ఆడలేకపోతే నేను బతకలేను అన్నంత పరిస్థితి ఏం కాదు. అంచేత కాంతా సమ్మిశ్ర దేహోపి, భార్యతో కలిసి ఉన్నటువంటి దేహం అయినప్పటికీ, అర్ధనారీశ్వరమూర్తి అయినప్పటికీ, అవిషయ మనసాంయ పరస్తాద్ యతీనాం, విషయాసంగం లేనటువంటి, విషయ విముఖులైనటువంటి, వైరాగ్య సంపన్నుడైనటువంటి యతీశ్వరులందరికంటే కూడా చాలా పైమెట్టులో ఉన్నవాడు, అంతటి వైరాగ్యం గలవాడు. అలాంటి పరమశివుడు సన్మార్గాలోకనాయ వ్యపనయతువస్ తామసీం వృత్తిమీశ అని కాళిదాసు గారు మనకి ఆశీర్వచనం చేస్తారు. సన్మార్గం కనపడడం కోసం, సరి అయిన దారి చూడడం కోసం మనకి తామస ప్రవృత్తులు తగ్గించుగాక. తామస వృత్తి అంటే తమోగుణ బహుళమైన ప్రవృత్తి తగ్గించాలి. అప్పుడు తగ్గితే అప్పుడు సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం వల్ల జ్ఞానం పుడుతుంది, రజోగుణం వల్ల ప్రవృత్తి పుడుతుంది. అది తమో గుణ బహుళంగా కనుక ఉండే మాట అయితే, తమస్సు అనేది మనం ఏం చేస్తుంది అంటే నిద్ర, ఆలస్య, ప్రమాదోత్తం తామసముదాహృతం అని భగవద్గీత వర్ణించింది. బాగా మొద్దు నిద్రపోతూ ఉండటం, ఇవాళ చేద్దాం చూద్దాం లేదు తర్వాత చేద్దాం ఉందాం, ఒళ్ళు బరువుగా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఏమీ చెయ్యాలనిపించట్లేదు అంటూ ఉంటాం ఒక్కొక్కప్పుడు. అలాంటి లక్షణాలన్నీ తమో గుణం తాలూకు లక్షణాలు. గురువుని మే గాత్రాన్ని అకర్మణ్యం మే మనః, నాకు ఏ పని చేయాలనిపించట్లేదు, ఒళ్ళు లేవాలనిపించట్లేదు, ఇంకా కాసేపు పడుకుంటాను. పొద్దున్న 7 అయితేరా లేరా బాబు అంటుంది తల్లి, కాసేపు పడుకుంటాను, ఇవాళ సెలవే కదా. ఎంత పదైనా ఇంకే, వాడు ఎంతసేపు ఉన్నా పడుకోవడంలాగే ఉంటుంది. వాడికి నిద్ర కానీ, ఒంటికి సౌరతోత్తనం కానీ, ఏ పని చెయ్యాలనిపించకపోవడం కానీ, తర్వాత అంతా అస్తమాటు వాయిదాలు వేస్తూ ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ తమో గుణం చేత వస్తాయి. అంచేత అలాంటివి కాకుండా, తామస ప్రవృత్తులు లేకుండా మనం సత్వగుణ ప్రధానంగా మనం ఉండాలి అని ఆయన కాళిదాసు గారు ఆశీర్వచనం చేశారు. అటువంటి శివమూర్తిని మనం ధ్యానం చేయాలి. ఇంకో లక్షణం ఉందట బొమ్మల్లో, సారంగపాణి అని పేరు స్వామికి. సారంగపాణి అంటే ఏంటండి అని అంటే, లేడిని ధరిస్తారట చేతిలో. మన శారదాంబ అంటే అందమైన చిలక పెట్టుకుంది పాపం చేతిలో. ఈయనేంటంటే లేడి గల్లు పట్టుకున్నట్టే, లేడేమిటి, మా తాముదారి పక్కన కూడా ఓ లేడి ఉంది, శృంగేరి స్వామి వారి దగ్గర చూసారా ఆ ఫోటో. ఈ లేడేంటి విచిత్రమైన పరిస్థితి కదా. లేళ్ళని పెంపకం, కుక్కల్ని పెంచే వాళ్ళు కనిపిస్తున్నారు మనకి, లేకపోతే రామచిలకల్ని పెంచేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ లేళ్ళు పెంపకం ఏంటండి అంటే అది సంకేతం, ప్రతీకవాదం. మనంతా మన పురాణ కథలు కానీ, మన గాథలు కానీ, మనంతా కూడా ఏదో సింబాలిక్ అనమాట. ఒక ప్రతిదానికి ఒక సింబల్, ఒక గుర్తు, ఆ గుర్తుతోటి మనం చెప్తూ ఉంటాం. సారంగము లేడి అనేది చాలా చంచలంగా ఉంటుంది. లేడి తాలూకు కళ్ళు కానీ, లేడి నడక కానీ ఒక స్టేబుల్గా ఉండదు, ఒక నిదానంగా నిలకడగా ఉండదు. ఇక్కడ అడుగు అయితే జంప్ చేస్తున్న అక్కడికి వెళ్ళిపోతుంది, పరిగెత్తి అలా కనిపించిన వెంటనే పారిపోతుంది. దానికి మనిషి చమత్కారంగా దుష్యంతుడి కథలో శాకుంతల నాటకంలో శకుంతల ఆయన చెప్పాడు, గ్రీవాభంగాభిరామం అనుపతదు స్యందనే బద్ధ దృష్టికి అంటూ దుష్యంతుడు వర్ణన చేస్తారు. సరే అది పక్కకి వెళ్తే మళ్ళీ ఉంది. ఇంచేత సారంగపాణి అంటే, సారంగం అనేది ఒక చంచలమైన వస్తువుకి ప్రతీక. అది చేతిలో పట్టుకోవడము అంటే తన అధీనంలో పెట్టుకోవడం అని అర్థం. అంటే అది ఎంత చంచలమైందో దాన్ని, అంత చంచలమైన వస్తువుని కంట్రోల్లో పెట్టి లొంగ తీసుకున్నవాడు చాలా మహాయోధ అనమాట. ఓ పెంకి గుర్రం ఏదైనా ఉంటే ఆ గుర్రాన్ని అదుపులో పెట్టి దాని మీద సవారీ చేస్తే వాడు మంచి రౌతు అని పేరు. అంతేగాని మెత్తగా నెమ్మదిగా ఉన్నదాన్ని తీసుకోవడం పెద్ద విశేషం ఏంది. చెప్పిన మాట వినకుండా పొగరమోత్తనంగా ఉండేవాడిని లొంగ తీస్తే అప్పుడు వాడు గొప్పవాడు అని పేరు. అలాగా అత్యంత చంచలమైనది ఏది ప్రశ్న చేస్తే మనసు. ఇక అందరికీ అంతకంటే ఇంక పెద్దది ఏం లేదు. మనోవేగాన్ని మించింది కానీ దుర్లభంకి ప్రమాహి చంచలం అనేటువంటి పేర్లు మనస్సుకున్నాయి. చంచలము, అత్యంతం కట్టుబాటు చేయడానికి ఏమాత్రము వీలేంది. అలాంటి మనస్సుని ఆయన నిగ్రహంలో అట్టపెట్టుకుంటాడు. మనస్సుని అధీనంగా అట్టపెట్టుకుంటాడు. అది నా మనస్సు నేను చెప్పినట్టుగా వింటుంది, ఈ మాయ అంతా నా చేతిలో ఉంటుంది, నేను అనుకున్నట్టుగా సాగాలి తప్ప అది చెప్పినట్టుగా, అది ఆడించినట్టుగా నేను ఆడేవాడిని కాదు అనే విషయాన్ని మనకి చెప్పడం కోసం ఆ లేడి పిల్లని చేతిలో పెట్టుకున్నాడు అనమాట సారంగపాణి అండి. మరి శ్మశానంలో ఉన్నాడండి అంటే, శ్మశానం అంటే ఏంటి అంటే సంస్కృతం చదువుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. శ్మశానం అనే మాటకి అర్థం శమశయాన.
శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. ఆ అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళ దగ్గర ఆయన నివసిస్తూ ఉంటాడు. అది శ్మశానం అంటే. శమము అనేటువంటిది లేకపోతే శాంతాహ, శమం కలిగినటువంటి వాళ్ళు శాంతులు. అలాంటి శాంతి గుణం లేకుండా శమప్రధానంగా లేకపోతే వాళ్ళకి భగవంతుడు మనకి సాక్షాత్కరించడు. దానికోసం శమశయాన అనే అర్థంలో శ్మశాన అని వాడు. మరి చితాభస్మము అంటే ఏంటి అని అంటే, చితాభస్మ, చిత్. ఎప్పుడైనా విన్నారా చిత్ అనే మాట? ఎక్కడుంది? సత్ చిత్ ఆనంద, దాని మధ్యలో ఉంది చిత్ అని. సత్ అంటే ఎప్పుడూ ఉండండి, అంటే అది లేని చోటే లేదు. త్రికాల అబాధితం, 3 కాలాల్లోనూ శాశ్వతంగా ఉన్నదాన్ని సత్ అంటారు. చిత్ అంటే ప్రకాశించేది అని అర్థం. ఎప్పుడూ వెలుగ్గా ప్రకాశిస్తూనే ఉంటుంది, అది ప్రకాశించకుండా ఉండే చోటు లేదు. అలాంటి దాన్ని చిత్ అంటారు. 3వది ఆనందం, సుఖం. సత్య జ్ఞాన సుఖాత్మకం పరమాత్మ. వాళ్ళ మధ్యలో ఉన్న చిత్, చిత అంటే చిత్తు చేత, అంటే జ్ఞానము చేత. భస్మ అంటే ప్రకాశించేవాడు, జ్ఞానదీప్తుడు, జ్ఞానము చేత వెలుగొందేవాడు అని అర్థం. చితాభస్మాలేప అంటే ఆయన ఒంటి నిండా బూడిద పూసుకున్నాడా, ఫేస్ పౌడర్ పూసుకున్నాడా అని కాదు లెక్క. ఆయన జ్ఞానమయమైన శరీరం. పాణిమంత్రం పవిత్రం. పాణిమంత్రం అంటే ఏమర్థం అని అంటే, ఆయనకి కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ వేదమంత్రాలేట. ఈ మంత్రములతోటే ఆయన ఆకారం తయారైంది. మంత్రమయమైన శరీరం. పవిత్రం, పవిత్రమైనది పాణిమంత్రం. పాణ్యుపలక్షిత సర్వావయవ విశేషమైన వేదమంత్రాలు గలవాడు అని. మరి లింగ రూపం అంటున్నారు కదా, లింగం అంటే ఏంటి అని అంటే, లింగం అనే మాటకి అర్థం లీనం గమయతి ఇది లింగం. లీనం అంటే గూఢంగా లోపలగా ఉన్న వస్తువుని తెలియజెప్పేది అని. అత్యంతం లోపల ఉండేటువంటి సూక్ష్మమైన ఆత్మ వస్తువుని మనకి తెలియజెప్పేది లింగం. లేదా లింగారాధనం చేసి, లింగ పూజ, శివలింగ ఆరాధనం చేస్తే మనకి దుర్బోధమైనటువంటి అంతుపట్టని రహస్యాలన్నీ కూడా వెంటనే మన కళ్ళ ముందు కనిపిస్తూ అంత జ్ఞానం కలుగుతుంది. అదేది లింగం. లేదు, మనం ఎక్కడ తలుపులు మూసేసుకుని ఎవరూ చూడకుండా లోపల మనం చేసే తప్పుడు పనులన్నిటినీ ఆయన తెలుసుకుంటాడు కనుక లింగం. లీనం గచ్చతి అవగచ్చతి ఇది లింగం. అంటే ఎంత మారుమూలగా ఎవడూ చూడకుండా మనం చేసినా సరే మన తప్పుడు పనులన్నింటినీ ఆయన గుర్తిస్తూనే ఉంటాడు. ఆయనకి కనపడకుండా ఉండడం, ఆయన కన్ను దాటిపోవడం అనేది సాధ్యం కాదు అనే అభిప్రాయం కూడా లింగ శబ్దానికి అర్థం వస్తుంది. సో లింగమైన అంటే లీనమైనటువంటి వస్తువుల్ని తెలుసుకునేవాడు, అత్యంత గూఢమైన రహస్యాలని తెలియజెప్పేవాడు, జ్ఞాత, జ్ఞాన ప్రదాత. తెలుసుకునేవాడు ఆయనే, తెలివి ఇచ్చేవాడు ఆయనే, మనకి తెలియజేసేవాడు ఆయన, తెలివి ఆయన స్వరూపం, తెలుసుకునేవాడు ఆయన. అంచేత అలాంటి తత్వాన్ని మనం భావన చేస్తే దాన్ని రూపం కోసం సగుణ రూపాలు పెట్టి ఇంకో ఇలా చూసుకోండి, ఇలా చూసుకోండి అని. వేదాలు కూడా ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువుని చూపించి ఇది ఆత్మ అంటే, అదే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటారు. అన్ని కాదు కాదు అంటే నేహ నానాస్తికించిన అంటే అప్పుడు నీ చివరికి మిగిలింది ఏదో అదే సత్యం అన్నమాట. ముందు కాదు కాదు అని ఎలిమినేషన్ ప్రాసెస్ పెడుతుందే తప్ప ఇది అని చెప్పడానికి దానిలో ఏం లేదు. చెప్పడానికి వీలు లేదు, ఏమీ లేదని కాదు, ఎలా చెప్పాలో తెలియదు, మార్గం లేదు. అంచేత ఇదమిత్తంగా శివుడి యొక్క తత్వం ఇది అని చెప్పడానికి మనకి అవకాశం లేదు కనుక కథలన్నీ పెట్టి సగుణోపాసన ద్వారా ఆ నిర్గుణమైన పరబ్రహ్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అనే మార్గాన్ని మన పురాణ కథలన్నీ చెప్తూ ఉంటాయి. ఇది మొట్టమొదటి రోజునే శివతత్వం అని ప్రారంభించి ఇలాగే చెప్పాను అనుకోండి, మీరు ఈ వాటికి అసలు ఎంతమంది కాదు కదా, దీనిలో సగం మంది కూడా ఉండరు. అంచేత ముందు కథల్లోకి ప్రవేశపెట్టి అసలు కథలు బాగున్నాయి, చేయాల్సిన పనులు చెప్తున్నారు, ఆ తర్వాత ఈ పనులు చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అనే దానికి మనకి భక్తి కుదురుతుంది. అంచేత ముందు ఆయన చేసిన మహాలీలలు, ఆయన యొక్క చరిత్రలు, ఆయనని ఉపాసించే పద్ధతులు, ఆ ఉపాసించే పద్ధతుల వల్ల వచ్చే ప్రయోజనాలు, వీటిని అన్నిటినీ ముందు మనం పోగు చేసుకుని ఆ తర్వాత అసలు విషయం ఏమిటి అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. శివుడిని భావించే పద్ధతి ఏది అని అంటే, ముందు నిర్గుణ పూజ అనేది ముందు వెళ్ళడం సాధ్యం కాదు, దానికి సగుణ పూజ చేయాలి. దాన్ని కూడా ముందు భేద పూజ, ఉత్తమ సోహంభావేన పూజ ఉత్తమోత్తమం అంటారు. ఆయన నేను ఒకటే, సర్వం ఖల్విదం బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి. అది ఎక్కడ మాటలో ఉంటేనే సుఖానువాదం. ఆ మాట వచ్చేటువంటి స్థితి ఉంటుందా అని అంటే
శంకరాచార్యుల వారే ఓ మాట రాశారు భాష్యంలో, యస్య అధిగత బ్రహ్మాత్మభావ నాసౌ యథాపూర్వం సంచరతి అని. యశ్చాసౌ యథాపూర్వం సంచరతి నాసావ్ అధిగత బ్రహ్మాత్మభావ. అంటే ఎవడికి ఆత్మవస్తువు తెలిసి నేనే బ్రహ్మమును అని అనుకుంటాడో వాడు మన దగ్గరికి వచ్చి ఉపన్యాసాలు చెప్తానని, నేను కబులు చెప్తానని అండు. వాడు మనలో తిరగడు, మన దగ్గరికి రాడు. వాడికి ప్రపంచం లేదు, వాడు తెలియదు, అంతా ఒకటే అనుకుంటాడు. అంతర్ముఖంగా ఎక్కడో ఆనందంలో అలా మునిగిపోయి ఉంటాడు. ఏ గౌడపాదాచార్యుల వారో, గోవింద భగవత్పాదాచార్యుల వారో అలా సమాధినిష్ఠులై ఉన్నట్టుగా వాళ్ళు ఆనందమయంగా అలా ఉండిపోతారు అంతే. అలాంటి వాళ్ళు కాదు. మరి ఇలా బయట తిరిగే మనందరం ఏమిటి అంటే మనకి పూర్తిగా తెలియదు. అలాగని తెలియని వాళ్ళ అంటే కాదు, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంలో ఉన్నాం. తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం, అంతు పట్టట్లేదు. అంతు పట్టడానికి సాధన చేస్తున్నాం. ఆ సాధన చాలా ప్రయత్నం బాగా చేస్తూ చేస్తూ పోతే పరిణతి వస్తుంది. ఆ పరిణతి కోసం చేసుకునేటువంటి ప్రయత్నాలు అన్నమాట ఈ సత్సంగాలన్నీ. దీంట్లో ఎవడూ తక్కువ వాడు కాదు, పూర్తిగా తెలిసిన వాడు ఎవడు కాదు. మనుషులు 4 రకాలు ఉంటారు. ఒకడు బాగా పరిణతమతి, అంటే పూర్తిగా తెలిసినవాడు. రెండవ వాడు ఏమీ తెలియనివాడు. ఆ ఇద్దరికీ శాస్త్రం అక్కర్లేదన్నారు. పూర్తిగా తెలిసిన వాడికి అక్కర్లేదు. అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతస్తు నిష్ఫల, విజ్ఞాతే విపరేతత్వే శాస్త్రాధీతస్తు నిష్ఫలాన్. పూర్తిగా తెలిసిన వాడికి అక్కర్లేదండి. పూర్తిగా తెలియదు, పూర్తిగా తెలియని వాడికి ఏమీ తెలియదుగా, వాడికి ఎందుకు చెప్పడం ఎందుకు? చెప్పినా తెలియదు, వాడికి అక్కర్లేదు. మరి ఇంకేంటి అంటే కాస్త తెలుసు కాస్త తెలియదు. ఉన్నాన్ని లేదంటాడు, లేని దాన్ని ఉందంటాడు, ఉందా లేదా అంటాడు. ఆ భ్రమ సందేహం, ఆ రెండింటినీ తొలగించడానికి శాస్త్రం కావాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే మనకు పూర్తిగా దేవుడు లేడు అనేవాళ్ళం కాదు. అలాంటి వాళ్ళు ఇక్కడికి రావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పూర్తిగా దేవుడు ఇంకో ఫలానా వాడు మా జేబులో ఉన్నాడు అనడానికి సరిపోం. అంటే దేవుడు ఎలా దొరుకుతాడు, దైవానుగ్రహం ఎలా వస్తుంది, అసలు నిజంగా ఈ దేవుడు మనకు రక్షించేవాడా కాదా? ఎవడెవడో పాటలు పాడుతూ ఉంటారుగా దేవుడు అనేవాడు ఉన్నాడా అని కలిగిన సందేహం. అలాగే ఒక్కొక్కప్పుడు మనకి ఏదైనా నష్టం వస్తే నిజంగా దేవుడు ఉన్నాడంటారా? నీకు నష్టం వస్తే దేవుడు లేడనైనా? నీకు నష్టం కాకుండా శుభం వచ్చేస్తే దేవుడు ఉన్నట్ట లెక్క. అప్పుడు దేవుడు కనిపించినట్టు, నీకు నష్టం వస్తే దేవుడు లేడనట్టుగా. ఇది మన అజ్ఞానం. ఇలాంటి వాళ్ళకి నమ్మకాల దగ్గర కొంచెం దోలాయమానంగా ఉంటే ఇలాంటి వాళ్ళని బాగు చేయడానికి శాస్త్రాలు చెప్పిన ఆయన, నీకు కష్టం వచ్చింది అంటే నీ ప్రారంభం చేత నువ్వు చేసుకున్న తప్పుడు పనుల ఫలితంగా వచ్చిందనుకో, అంత మాత్రాన దేవుడు లేడు అనుకో. నీకేదో బాగా వచ్చేసింది అంటే ఇది నేనే చేసేస్తున్నాను అనుకోకు, దేవుడు ఉన్నాడు అనే మాట గుర్తుపెట్టుకో. అంచేత దైవమందు దృష్టి పెట్టి నీ కర్మను నువ్వు చేసుకుంటూ ఉండు అనే విధంగా మనకి ఉపదేశాలు చేస్తూ ఉంటుంది. ఏదో కాస్త లోకాభిరామాయణంలోకి వెళదాం అనుకున్నాను, మన కథలోకి మనం వద్దాం. మనకి శివ మహాదేవ్.